నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారికి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు, అందరికన్నా మెరుగ్గా రాయితీలు ఇస్తామన్న సీఎం చంద్రబాబు. ఏపీలో తిరిగి అడుగు పెడుతున్న రెన్యూ పవర్ సంస్థ 82,000 కోట్ల పెట్టుబడులు పెడుతుందన్న లోకేష్. డిసెంబర్ 6న ఢిల్లీ సహా 4 నగరాల్లో పేలుళ్లకు ప్రణాళిక, బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా జైషే మహమ్మద్ కుట్ర. ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో ఉమర్ నబీ బంధువు అరెస్ట్, కాండ్వాలీలో రెడ్ కారును పార్క్ చేసిన ఫహీంగా గుర్తింపు. అమెరికన్లకు శిక్షణ ఇప్పించేందుకే H-1B ఉద్యోగాలు, తరువాత నిపుణులు తిరిగి వెళ్లిపోవాలన్న అమెరికా ఆర్థిక మంత్రి.